ప్రీమియర్స్ రేపు గ్రాండ్ రిలీజ్ ఉంది. అసలు సినిమా పైన మీరు నిజంగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారా? సినిమా బాగుంటుందని? చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానండి. అంటే సినిమా దాన్ని మించిపోయి ఉండాలి, దీన్ని మించిపోయి ఉండాలన్న ఆలోచన కాదు. కానీ ఏంటంటే ఇది ఒక మంచి సినిమా అవ్వాలన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగానే ఉంటదంటంలో సందేహం లేదు. ఎందుకంటే ట్విట్టర్‌లో అంటే ఎక్స్‌లో కొన్ని పోస్టింగ్‌లు చూస్తుంటే నాకు మర్చిపోతుంది. అంటే ఎంత గొప్పగా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, సాయిధరమ్ తేజు, చాలా మంది సెలబ్రిటీలు ఈ పెద్ద సక్సెస్ అవ్వాలని విషెస్ చెప్పడం అయితే నాకు చాలా ఆనందం వేసింది. అంటే కొంత ఎమోషనల్గా ఫీల్ అయినా అన్నమాట. అంటే ఒక పెద్ద సినిమాకి హైలైట్గా చెప్పేది ఢిల్లీ ఎపిసోడ్ అంటున్నారు. ఆ ఢిల్లీ ఎపిసోడ్ మరి ఎంతవరకు ఇది అవుతుందో, ఆ ఢిల్లీ ఎపిసోడ్లో అయితే గనక ప్రతి ఒక్కళ్ళకి కళ్ళ నీళ్ళు తెప్పించే విధంగా అన్ని సన్నివేశాలు ఉన్నాయి. అంత గొప్పగా సినిమా ఉంటది. సినిమా అనేది కొంతమంది ఏమంటున్నారంటే పుష్ప 2 సినిమాతో పోలుస్తున్నారు. సో ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు అంత అంటే హెవీగా మేకప్ వేసుకొని శారీ కట్టుకొని చాలా కష్టపడ్డారు. సో ఇందులో మాకు అంత కంటెంట్ ఏం కనిపించట్లేదు, నార్మల్ గా ఉందని అంటే ఇప్పుడే నెగిటివిటీ స్టార్ట్ చేశారు. అట్లా నిజంగా ఉందంటారా? ఉండదండి. నిజంగా దానికి దీనికి పుష్పకి దీనికి అసలు సంబంధమే లేదు. అది రూరల్ లేదా ట్రైబల్ విలేజ్ బ్యాక్ డ్రాప్. ఇది విలేజ్ బ్యాక్ డ్రాపే. కానీ ఏంటంటే మొత్తం సినారియో వేరు, కంటెంట్ వేరు, స్టోరీ వేరు. అదేంటంటే పూర్తిగా స్మగ్లర్ గ్యాంగ్స్టర్ అది. ఇదేంటంది ఒక రెజ్లర్ స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్ సెంట్రిక్ డ్రామా, ఎమోషనల్ డ్రామా. అదే ఈ సినిమా మొత్తం ఏంటంటే చాలా మంది చెప్పేది ఏంటంటేనమ్మా, సినిమా ఇది సినిమా కాదు, సినిమా కాదు, ఒక మెమరీ, ఒక రియల్ స్టోరీ, ఒక మెమరీ. ఇందులో ఏంటంటే క్రాస్ ఓవర్ అథ్లెట్ గా రామ్ చరణ్ గారు క్రికెటర్ గాను, అలాగే రెజ్లర్ గాను, అలాగే రన్నర్ గాను ఈ 3 పాత్రలే చెప్పారు. ఆ 3 పాత్రలకు సంబంధించి రామ్ చరణ్ గారు ఏ విధంగా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు. ఒకే సినిమాలో ఒక రెజ్లర్ గా ఉండాలంటే ఎంత బాడీ ఉండాలి. ఆ బాడీ కోసం కేవలం 3 నెలలు ఆయన పికప్ చేసుకుని వెజిటేరియన్ తీసుకుని, అలాగే క్రికెటర్గా ఉన్నప్పుడు కొంచెం సన్నగా ఉండాలి కాబట్టి దానికి తగ్గ పాత్ర ఆయన పోషించి, రెగ్యులర్గా దానికి తగ్గ లావు బాడీ పక్క బిల్డప్ చేసుకుని, అంటే సినిమా కోసం ఎంతో కష్టపడ్డారో ఇది పక్కన పెడితే ప్రతి ఒక్క సెలబ్రిటీ చెప్పే మాట ఏంటంటే అది పూర్తిగా రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. పూర్తిగా రామ్ చరణ్ గారు ఎంత కష్టపడి చేశారు అనేది పూర్తి క్రెడిట్ అంతా కూడా రామ్ చరణ్ గారికి దక్కుతుందని నిర్మాత గారు, అటు దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు, పెద్ద వాళ్ళు అందరూ కూడా నన్ను అందరూ ఇది ఇంకోటి చెప్పనండి, చూడనోడికి హెవీ అండి. ఇది ఎవడైనా సరే సినిమా చూడడం చేతగానోడికి, సినిమా చూడనోడికి హెవీ. కానీ చూస్తానన్నవాడికి 1000 రూపాయలైనా చూస్తాడు. చూస్తాను, నా అభిమానం, నేను రామ్ చరణ్ కోసం ప్రాణమైన ఇస్తానన్నవాడు 1000 రూపాయలైనా ఇస్తాడు. ఎందుకంటే అది ఎక్కువ అనేవాడికి, కేవలం చూడడం చేతగానేవాడికే 600 ఎక్కువ. ఇంకోటి చెప్పలేం మీకు, 600 బుక్ చేసుకున్నా సరే టికెట్ లేవు. మరి ఎందుకు హెవీ అని ఎవరు అనుకుంటున్నారు? ఆడెవడో ఏడ్చేవాడు తప్ప అంతకంటే ఏం కాదు. అదైనా 600 దేనికండి? ఒక్క షోకి మాత్రమే, కేవలం ప్రీమియర్ షోగా అనిపించే ఒక్క షోకి మాత్రమే తప్ప మొత్తం అన్ని షోలకి 600 కాదు. 600 వేసి లేకపోతే జనాల దగ్గర దోచేసుకునే విధానం నిర్మాతల దగ్గర కానీ, అటు రామ్ చరణ్ హీరో దగ్గర కానీ లేదు. కేవలం ఒక ప్రీమియర్ షో, దానికి కొంచెం హైప్ ఉండాలి కాబట్టి, ఒక గొప్ప సెలబ్రిటీ షో కాబట్టి దానికి ఆ రేటు పెంచేది తప్ప రేట్లకి దీనికి సంబంధం లేదు. సినిమా 1000 రూపాయలైనా చూస్తారండి. ఎవరో కూడా రేట్లు ఎక్కువని నెగిటివ్ ప్రచారం చేయొద్దు దయచేసి. అంటే తండ్రి ఎందుకంటే డ్యాన్స్ కానీ ఏది కానీ ప్రతిదీ కానీ తండ్రిది కంటే ఎక్కువ కావాలి. నాకేంటంటే నాకు ఎప్పుడు చిరంజీవే ఎక్కువ అనుకుంటా. అంటే మేము మీరేమనుకుంటారు? తండ్రి కంటే ఎక్కువ కావాలనుకుంటారు. అసలు ఒక్క మాటల్లో నేను చెప్పాలంటే చిరంజీవిని మించి ఏ కొడుకు రారు, ఎవ్వరు రారు. అంతే. ఇక ఆయన సినిమాలు ఆ రేంజ్ కి పోయినాయి, అలా నడిచినాయి అప్పట్లో. ఈయన కూడా కష్టపడుతుండు, డ్యాన్స్ గీచు తండ్రి లాగానే. తండ్రి పొలకలే వస్తాయి కానీ ఏవి రావు. మాకేంటంటే మేము చిరంజీవిని ఎక్కువ పొడుకుంటాం. బాగుంటది, మంచి ఇట్టు కొడుతుంది. శ్రీదేవి బిడ్డ కదా, బాగుంటది. కొంతమంది ఏమంటున్నారంటే ఇంతకు ముందు అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా వచ్చింది కదా, సో ఆ సినిమాతో ఈ సినిమాని కంపారిజన్ చేస్తున్నారు. సో ఆ సినిమాలో అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు, ఇందులో మాకు ఏమి కంటెంట్ కనిపిస్తలేదు, పెద్ద సినిమాలో హిట్ కాదేమో అని చెప్పేసి అంటుర్రు. దేని కష్టం దానికే ఉంటది. ఇప్పుడు ఆ పుష్పాల కష్టపడ్డాడంటే దానికే, దాని కథ దానికే ఉంటది, దీని స్టోరీ దీనికే ఉంటది. దానికి కష్టం ఎక్కువ, అది హిట్ అయింది ఇది కాలేదని ఎప్పుడు అనుకోద్దు. దీనికి ఆ తగ్గట్టు ఆ కష్టం పెట్టారు, అది హిట్ అవుతుంది.
మీరు ఎవరు అది ఇటు కాదో ఫెయిల్ అవుతుందని ఎప్పుడు అనుకోవద్దు. మంచి ఇట్టు కొడతాడు, ఎందుకంటే ఆయన కూడా కష్టపడ్డాడు. దానికి తగ్గట్టు కష్టం ఉంది, కష్టపడాడు. ఇంకెక్కువ ఉంటే ఎక్కువనే కష్టపడతారు కదా, అందు గురించే ఇట్టు అవుతుంది రామచరణ్ గారు ఎప్పుడైనా. ఎందుకంటే బీద వాళ్ళకు సాదా వాళ్ళకు అంటే చాలా మంది వారికి తెలియదు. నేను ఈ ముఖ్యంగా చెప్తున్నా, బీద వాళ్ళకు చాలా మందికి భోజనాలు కూడా వీళ్ళు వాళ్ళు ఉన్న గల్లీలో పెడతారు. అది ఎప్పుడు నిండుగా చాలా మంది అన్నం పెట్టిన వాళ్ళ కడుపు చల్లన అంటారు. అది కూడా మీరు ఉంచుకొని పిల్లలు మీ కుటుంబం చల్లగా ఉండాలి. ఇట్టు కొడతారు మీరు, దీనికి వెనక ఏం సందేశాలు లేవు. ఎందుకు చూడకుండా అన్ని ఇంత నెగిటివ్ గా మాట్లాడుతున్నారు పెద్ద గురించి? నేను నిన్ను కూడా అన్నా, పెద్ద గురించి చిన్న గడగొద్దు, ఈ పార్క్ గేట్లు ఎగిరిపోయేలాగా అడుగు అని చెప్పిన. అడుగుతున్నావు గట్టిగానే, నేను గట్టిగానే చెప్తున్నా, మీకు గట్టిగానే చెప్తున్నాను. సినిమా ఓ రేంజ్ లో ఉండాలి, పుష్ప 2 బ్రేక్ అవ్వాలి అని కూడా ఒక వీడియోలో చెప్పాను. కానీ ఇక్కడ అభిమానులు ఎందుకు ఆయన మీద ఫస్ట్ ఏడుస్తున్నారు, నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. చేతికి దెబ్బ తగిలించుకొని పాపం మొన్న బెంగళూరు ఈవెంట్ లో కూడా పాల్గొన్నాడు ఆయన. కొంచెమన్నా సానుభూతి చూపించారా? దెబ్బలు తగిలించుకొని యాక్టింగ్ చేసి సినిమా అంత హిట్. స్పోర్ట్స్ అయ్యా, స్పోర్ట్స్ చూడు ఇక్కడ చెయ్యి, ఆర్సీబీ ఏమన్నా తర్వాత మాట్లాడదాం దాని గురించి. చాలా మంది ఆ ప్రమోషన్స్ రాగానే చేతికి కట్టుకొని సెంటిమెంటల్ ప్రమోషన్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు చెప్పి ట్రోల్ చేస్తారు. నిజమైన గాయం కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు చూసావా ఫేక్ అని చెప్పేసి నువ్వు చూసావా? మీకేమన్నా ఇంత దొరికిందనుకో పెద్ద ఇంత ఆడేసుకుంటారయ్యా మీరు చూడకుండానే. బెంగళూరుకి చేతి కట్టుగా ఉంది కదా, బ్యాండేజ్ ఉంది కదా, అదేదో ఫేకా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అది పెద్ద మూవీ, ఇప్పటి నుంచి 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఇలా మాట్లాడితే నేను ఒప్పుకోను. నాకు వచ్చే కోపంకి ఇక్కడే కొట్టిపోతాను నేను. ఈసారి ఇంటర్వ్యూస్ రివ్యూస్ అంటే నేను మామూలుగా ఉండదు అని చెప్తున్నా. నేను ఈ దెబ్బలు కూడా ఫేక్ అని మాత్రం చెప్పకండి దయచేసి చెప్తున్నా. నేను దెబ్బ తగిలిందయ్యా, దెబ్బ తగిలినందుకే పోస్ట్ పోన్ అయిందని చెప్పారు కదా మొన్న. ఏమన్నారు? చేతికి దెబ్బ తగిలింది, ఇంకొంచెం షూటింగ్ ఉంది, అది అయిపోతే మే 26 లేకపోతే జూన్ 4 అని చెప్పారు. రిలీజ్ అవుతుందిగా రేపు. నిజం కాదా? ట్రైలర్ రిలీజ్ చేయలేదా? మరి ఇప్పుడు నమ్మకం లేదా మీకు? మీరు ఇప్పుడు రేపు సినిమా ఎంత రిలీజ్ అవుతుంది నమ్మకం ఉందో, ఆ చెయ్యి కూడా దెబ్బ తగిలింది, అదే కరెక్ట్. మేడం ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది అని చెప్పినప్పుడు కొంతమంది మరి వాళ్ళు నిజంగా నెగిటివ్ గా ఉంటారా, లేకపోతే కొంతమంది డబ్బులు ఇచ్చి చేపిస్తారా తెలియదు, కానీ ఆయన సినిమా వస్తుందన్న సమయంలోనే ఇంకా నెగిటివిటీ స్టార్ట్ చేశారు అనమాట. లాస్ట్ టైం గేమ్ చేంజర్ సినిమాను కూడా అట్లనే చేశారు. అంటే ఎందుకు ఈయన సినిమా వచ్చినప్పుడే నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు? అబ్బో, ఈ సినిమాకే చేశారు పెద్ద. అల్లు అర్జున్ పుష్ప 2 ఏం చేశారయ్యా? ఒకసారి మైండ్ వెనక్కి వెళ్ళండి. పుష్ప 2 సినిమాకి ఏం జరిగిందో వెనక్కి వెళ్ళి ఒకసారి మైండ్ లో ఆలోచించి మాట్లాడండి. వాళ్ళ సినిమాలు మెగా ఫ్యామిలీ సినిమాలు, అల్లు అర్జున్ది గాని రామ్ చరణ్ ది గాని ఎవరిది తీసినా గానీ వీళ్ళు ఇలాగే ట్రోల్ చేస్తారు. గేమ్ చేంజర్ ఏం చేశారు? మొత్తానికే సంకనాకిపోయింది. అంత కష్టపడినందుకు వాళ్ళు రేంపళ్ళు. మనం మాట్లాడతాము 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతాము. రాత్రనగా పగలనక ఎండ వానకి తడుచుకుంటూ వాళ్ళు షూటింగ్లు చేసి దెబ్బలు ప్రాణం మీ రిస్కులు చేసి సినిమాలు చేస్తే మీ ట్రోల్ చేసి సినిమా లేకుండా చేస్తున్నారా? సినిమా పోయేటట్టు చేస్తున్నారా? మీకు తెలుసా కష్టం విలువ? తెలిసినప్పుడు మరి ఎందుకు మాట్లాడుతున్నారు? గమ్ముగుండండి ఇక్కడ, అంతే. చూడండి, నేను దేవుడి దయ వల్ల నేను ఒకటే కోరుకుంటాను, ఎవరి సినిమా అయినా వాళ్ళు కష్టానికి ఫలితం ఉండాలి, సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి. సాంగ్స్ మాత్రం మామూలుగా లేదు. ఆయన డాన్స్ రైరారా సాంగ్ ఏందా, కాళ్ళు గాల్లో ఎగురుతున్నాడు రామ్ చరణ్. ఆ జిగిరి సాంగ్, అది అక్కడ ఆ 2 సాంగ్స్ చూస్తే థియేటర్ లో నువ్వు ఇక్కడే చేస్తున్నావు, నువ్వు థియేటర్ లో ఇంకేం చేస్తావో నాకు తెలియదు. పార్క్ దగ్గరే నువ్వు అల్లాడిచ్చేస్తున్నావు. నువ్వు థియేటర్ లో ఏం చేసి చూపిస్తావో, కుర్చీలు ఎరగొడతావో, ఏం చేస్తావో తెలియదు అయ్యా. నిజంగా సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయినాయి. 100% బొమ్మ హిట్. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లే. రామ్ చరణ్ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే బుచ్చిబాబు మంచి డైరెక్టర్. ఎందుకు మంచి డైరెక్టర్ అంటే ఉప్పన సినిమా చూసినాము. అంతకంటే ముందు నానక ప్రేమతో చేసినప్పటికీ రంగస్థలంలో ఆయన పడ్డ కష్టం చాలా ఉంది. ఆయన మేనరిజం కావచ్చు, మ్యాక్సిమం 50% బుచ్చిబాబు ప్రమేయం రంగస్థలంలో ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని
పెద్ద సినిమా చూసినామంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. బ్రో కొంతమంది ఇందులో అంత చూడదగ్గ కంటెంట్ అనిపించట్లేదు అని కొంతమంది పుష్పతో కూడా పోలుస్తున్నారు. సో నిజంగా కంటెంట్ లేదంటారా సినిమాలో? పుష్పకు దీనికి ఏం సంబంధం లేదు. ఆయన ఎర్రచందనం దొంగ, ఈయన ఫ్యామిలీ కోసం కష్టపడే వ్యక్తి. రామ్ చరణ్ సినిమాకు ఆ సినిమాకు సంబంధం ఏం లేదు. రామ్ చరణ్ సినిమా మంచిగా ఉంటది, బాగుంటది. చూడండి. ఖచ్చితంగా ఈ సినిమా అంటే ఓపెనింగ్స్ అనేవి భారీగా వస్తాయి అనుకుంటున్నారా? టికెట్ రేట్స్ కూడా చాలా హైగా పెట్టారంటున్నారు, 600. నాకు మార్నింగ్ 275 చూపించింది భయ్య. బుక్ మై షోలో నేనే బుక్ చేసుకున్నా, 275 చూపించింది. మరి ఎక్కువ ఎవరు చూపించిందో నాకైతే తెలియదు కానీ 275 ఉంది. అంటే ఈ రోజు ప్రీమియర్స్ కి 600 అని అంటున్నారు. సో అది చాలా హెవీ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో దాన్ని కొంతమంది అంటారు పుష్పకి 900 కూడా పెట్టారు కదా, అది హెవీ అనిపించలేదు అని కూడా అంటున్నారు. దాన్ని దీన్ని పోల్చొద్దు భయ్య. ఎందుకంటే నేను నేను బుక్ చేసుకున్నా టుమారో 7కి. 275 చూపించింది గూగుల్ థియేటర్లో. అమౌంట్ ఏమి ఎక్కువ ఏం లేదు. ప్రీమియర్ షో నువ్వు 600 అంటున్నావు కదా, ఫ్యాన్స్ అభిమానం, వాళ్ళ అభిమానాన్ని మనం కాదనిలేం కదా. దీపావళి పండుగకు అందరం పటాకులు కాలుస్తాం. 1,00,000 రూపాయలు పటాకులు కాల్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎట్లో గాల్లో పోతుంది పొగ. 1,00,000 రూపాయలు ఎందుకంటే ఎవరి సాటిస్ఫాక్షన్ ఉంది. రామ్ చరణ్ సినిమాకు 600 పెట్టాలనే నీకుంది, నువ్వు అభిమానిగా. ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, కష్టం ఉన్న వాళ్ళు పెట్టరు. ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, సినిమా హిట్ అవుతుందంటారా, ఫట్ అవుతుందంటారా? బుచ్చిబాబు కష్టపడతాడు కాబట్టి హిట్ అవుతుందని అనుకుంటాం. హిట్ అవుతుంది.